రమ్మని చెప్తున్నా. డైట్ ఛార్జీలు ఇవాళ 40% పెంచడం. మేము గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేసాం 2014 దాకా. పైసలు పేమెంట్ చేయక దసరా సెలవుల తర్వాత గురుకులాలకు సంబంధించినటువంటి అద్దె భవనాలలో తాళాలు వేస్తే ప్రభుత్వం తరఫున హెచ్చరిక చేసి వాళ్ళకి 50% కిరాయిలు ఇచ్చినాం సార్. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హాస్టల్కి సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి సంబంధించిన మెస్ ఛార్జీల హాస్టల్ సప్లై ఫుడ్ సప్లైకి సంబంధించిన 3-4 ఏళ్ళ బకాయిలు అధ్యక్ష. అద్దె భవనాలకు సంబంధించి ఏం లేదు. ఇవాళ ఎక్కడైనా బరాబర్గా పేమెంట్ చేస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సప్లై చేస్తాం. హాస్టల్ విద్యార్థులకు సంబంధించి, విద్యకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి ఒక విద్యార్థి నాయకుని ఆ శ్రద్ధ మాకుంది. ప్రభుత్వంలో నేను ప్రతినిధిగా మీరు అట్లనే బట్టగాల్సి మీదే వారేయాలని మీకేమైనా హాస్టల్ తిరిగిరా? నేను మధ్యాహ్నం హాస్టల్ పిల్లలతో భోజనం చేసిరా? ఇవాళ రాజకీయం చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా తిరిగితే ఫోర్స్ కొరకు తప్ప బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రోజు ఆర్భాటంగా 2 స్కూళ్ళలో పెట్టేసి ఎలక్షన్ ముంగట రన్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి 2 స్కూళ్ళలో బ్రేక్ఫాస్ట్ ఎలక్షన్ ముంగట ఏదైనా ఉంటే పథకం ఎలక్షన్ కొరకే ఎన్నికలకు ముందే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టి 2 రోజులు బ్రేక్ఫాస్ట్ పెట్టారు. మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఆన్సర్ చెప్తున్నా. మీకు నచ్చకపోతే నేను ఓట్ల మీరు ఊహించుకున్న ఆన్సర్ చెప్పాలని చెప్పాము అధ్యక్ష. ఇది ప్రభుత్వం తరఫున చెప్తున్న ఆన్సర్. మీరు అడిగినంత సేపు టైం ఇచ్చాను. మీరు ప్రశ్న వేసినంత సేపు టైం ఇచ్చాను. చెప్తారు వచ్చారు బరాబర్ ప్లీజ్ వచ్చారు చెప్తున్నా కదా. మేము గురుకులాల్లో ఉన్నటువంటి అధ్యాపక వర్గాలను నియమించడం. ఇప్పుడు 40% తక్కువైందా? ఆనాటి సంఖ్య మీకు ఏం తెలుస్తుంది చెప్పాలి. ఇలా గురుకులాలకు సంబంధించి ఆర్భాటంగా అట్టహాసంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఊపర్ శర్వాణి అందరు పరిశాని అయితే గత 10 సంవత్సరాల ప్రభుత్వానికి పూర్తిగా పక్కా సూట్ అవుతుంది అధ్యక్ష. ఇవాళ మీకు నచ్చకపోతే నేనేం చేస్తా? నేను అడుగుతాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం గురుకులాలకు సంబంధించి, పాఠశాలలకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అనేటువంటి విశ్వాసాన్ని సభ ద్వారా మీ అందరికి సభ్యులకు తెలియజేస్తారు. కానీ ఊరికేనే బట్టగాల్సి మీద వారేసి విమర్శలు చెప్తున్నా. జాగ్రత్త పద్ధతి ఉండాలి. మేమేదో బీసీలకు గురుకులాలకు సంబంధించి మాకు శ్రద్ధనే లేదన్నట్టుగా. అరే మీరు నవోదయ గురుకులాలకు సంబంధించి అడిగినారు. నవోదయ మాదిరి గురుకులాలు లేవు మా దగ్గర. ఇవారికే మీరు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు 216 భవనాలు కడతా ఉన్నాం. వాటన్నింటినీ ఒక స్పోర్ట్స్తో పాటుగా టీచింగ్ సంబంధించి ఇక వాళ్ళకి అబ్బా అంటే నేను గబ్బా అనాల్సి వస్తుంది. నాకు ఎందుకు అధ్యక్ష నేను అంతకంటే దానికి. కాబట్టి దయచేసి నేను మరొకసారి కూడా కోరుతా ఉన్నా. దాన్ని తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా వాటికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. గౌరవ సభ్యులు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నేను పట్టించుకోకపోతే దానికి స్పందించే హక్కు ఉన్నదని మాట్లాడతాను. సారీ 4090 క్వశ్చన్ నెంబర్ టెక్కలపల్లి రవీంద్రరావు గారు. నో, ఐఎమ్ నాట్ అలోయింగ్ ఎనీ సప్లిమెంటరీ. ఐ హావ్ ఆల్రెడీ అలోడ్. చాలా మందిని అడిగాను. మీరు కూడా కాదు, మీరే మెయిన్ క్వశ్చన్ వేశారు. మీకే ఇచ్చాం. ప్లీజ్ ఇక ఇప్పుడు టైం లేదమ్మా. ప్లీజ్ సారీ. లేదు 4090 రవీంద్రరావు గారు మీరు ప్రశ్న ఇస్తారా?